హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ క్రేజీ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ చేసేమంటే గుడిశిర గ్రామంలో అయితే ఒక మోటార్ అయితే నడుస్తుంది. దాని కొరకైతే అక్కడైతే వెళ్ళైతే మల్టీమీటర్ చూస్తే కానీ ఆ మోటార్ అయితే కాలిపోయింది. మోటార్ పీకుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. రెండు పైపులు అయితే తీసినాము. ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకైతే తీసి చూస్తే కానీ దునియాలో ఎవరికి రాని కష్టాలు అయితే రైతులకే వస్తాయేమో. చూడండి ఎట్లా ఉష్కలు అయితే గుంజుతున్నాయో మోటార్ అయితే. ఆఖరికి అయితే కస్టమర్కి అయితే చెప్పేసినాము ఏమనగా మోటార్ రిపేర్ చేయించుకొని రమ్మని. అక్కడ నుంచి అయితే సీదా అయితే గోపాల్పేట గ్రామానికి అయితే వచ్చినాము. ఆ కస్టమర్కి అయితే మొన్న అయితే తట్టుకున్న మోటార్ అయితే ఉండే కదా, ఆ కస్టమర్కి అయితే పొలంకి అయితే నీళ్ళు అయితే అవసరం అనేది. దాని కొరకు అయితే మేమైతే మా వంతు అయితే సాయం అయితే చేసినాము. 3 days నుంచి అయితే మేమైతే వెళ్ళి అయితే ట్రై అయితే చేసినాం. బట్ ఆ మోటార్ అయితే వెళ్తలేదు. మల్లంక అయితే గుడిశేరంలో మోటార్ అయితే రిపేర్ చేసుకుని వచ్చేసిండు ఒక కస్టమర్. ఆ మోటార్ని అయితే దించడానికి అయితే వెళ్ళాము. మా వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి. చాలా మంది అయితే మా వీడియోలు చూసినా కానీ మాకైతే సపోర్ట్ అయితే చేశారు. మాకు సపోర్ట్ చేస్తే కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేసినాము. రైతుల కోసం అయితే మేమైతే అండగా అయితే ఉంటాం. మీరు కూడా ఉంటే కానీ ఈ వీడియోకి అయితే సపోర్ట్ అయితే చేసేది మర్చిపోకండి. అక్కడ నుంచి అయితే గ్రామంలో అయితే వచ్చేసినాము. గోపాల్పేట గ్రామంలో అయితే సింగిల్ ఫేస్ మోటార్ అయితే దించేది ఉండే. దాని కొరకు అయితే అక్కడైతే వెళ్ళాము. వెళ్ళి అయితే చూస్తే కానీ ఆ మోటార్ అయితే రిలయన్స్ మోటార్ అయితే ఉండే 1.5 HP అయితే వాళ్ళకైతే ఇంద్రమైలు అయితే వచ్చేసింది. దాని కొరకు అయితే కొత్త పాయింట్ అయితే వేయించిండ్రు. ఆ మోటార్ కానీ నిప్పలు అవి జాయింటింగ్ చేసేసి అయితే మోటార్ దించుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. మోటార్ దించేసి అయితే చాలు చేసి అయితే కస్టమర్ అయితే పూజలు అవి అయితే చేసిండ్రు. అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసినాము. నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి.